ఇదే అంశానికి సంబంధించి స్పందించడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత సోమ భరత్ గారు. నమస్తే సార్. నమస్కారం. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి పోక్సో కేసులో నిందితుడైనటువంటి కొడుకుకు మద్దతు తెలపడంలో బండి సంజయ్ని ఏ విధంగా చూడొచ్చు? దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు అక్కడ ఒక కంప్లైంట్ ఉంది, తర్వాత విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు కేసు రిజిస్టర్ అయింది. 16వ తారీఖు రోజున నిందితుడు సరెండర్ అయినారు. సరెండర్ విషయాన్ని కూడా క్లారిటీ లేదు. పోలీస్ కమిషనర్ ఏమో మేము అరెస్ట్ చేసినామని అంటున్నారు, తర్వాత ఈయనేమో నేను సరెండర్ చేసినానని అంటున్నాను. కాబట్టి ఒకవేళ ఆయన సరెండర్ చేసేది ఉంటే 8వ తారీఖు నాడు సరెండర్ చేయాలి. కానీ 8వ తారీఖు నాడు సరెండర్ చేయకుండా 16వ తారీఖు దాకా ఎవరు దాచారు, ఎక్కడ దాచారు, ఎందుకు దాచారు అనేది ఒక ఇష్యూ అండి. తర్వాత ఏదైనా కానీ ఒక కంప్లైంట్ ఉంది, రిటర్న్ కంప్లైంట్ ఉంది, తర్వాత మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేసినారు. అది హైకోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత కోర్టు రియాక్షన్ ఇంటరిం బెయిల్ ఇవ్వడానికి ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఇంటరిం బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టులో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో ఉన్న కేసు జడ్జిమెంట్ ఉన్నది. జడ్జిమెంట్ దాకా కూడా కాకుండా ఈ లోపల అరెస్ట్ అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఇప్పుడు తప్పు చేసినది ఆరోపణలు ఎదుర్కొనేది బండి సంజయ్ గారి కొడుకు. తర్వాత బండి సంజయ్ గారు పబ్లిక్ గా అందరిని బెదిరించినాడు. మీటింగ్లలో ఆయన బెదిరించాడు, నా కొడుకు తప్పు చేయలేదు, నా కొడుకుని బజార్కి ఇచ్చినారు, నా కొడుకు ఏం తప్పు చేయకుండా ఈ రకమైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారు, నేను ప్రతి ఒక్కటి సంగతి చూస్తా, ఈ నా కొడుకు చేయనది ఈ కేసులో నేరస్తుడిగా విచారణ ఎదుర్కొనే దానికోసము ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి సంగతి చూస్తానని ఆయన ఓపెన్ గా మాట్లాడారు. అది కాకుండా ఆరోపణ ఏంటంటే ఒక జర్నలిస్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ కి బాధితురాలు తల్లిని పిలిపించుకొని అక్కడ ఆమెని బెదిరించినట్టుగా స్టేట్మెంట్ రికార్డ్ అయినట్టుగా మనం మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాము. ఇవన్నిటిలో అసలు ఈ కేసు జరగడము, దాని గురించి పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, కేంద్ర హోంశాఖ స్టేట్ మంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మర్చిపోవడము, ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా చట్ట ప్రకారం ఉన్నది. అది ఇన్ఫార్మ్ చేయకపోవడం కూడా నేరమే పోక్సో యాక్ట్ కింద. ఇవాళ ఎవరిని బెదిరిస్తున్నావు, నువ్వు చేసి నీ కొడుకు తప్పు చేస్తుంటే ఎదుర్కొంటున్నాడు. క్రైమ్ ఆఫ్ ఏషియా కేసు ఉంది కాబట్టిగానే అరెస్ట్ చేస్తున్నారు. ఇవంతా ఉండగా దాని గురించి నువ్వు చేయాల్సింది చేయకుండా బీఆర్ఎస్ని తిట్టుకోవడము, సోషల్ మీడియాను తిట్టుకోవడము, ప్రజా సంఘాలను తిట్టుకోవడము, పౌర సమాజాన్ని తిట్టుకోవడము, ఇది ఏ రకంగా కరెక్ట్? అంటే ఇప్పుడు ఏముందని ఏదో ఉల్టా కోర్ చొత్వాలు సామెత ఉంది కదా, దొంగతనం చేసినోడు కొత్వాలని తప్పు పట్టే కాడికి వచ్చింది, దొంగతో కొత్వాలను తప్పు పట్టే కాడికి వచ్చినట్టుగా ఇవాళ వారి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చూస్తున్నారండి. ఇవాళ ప్రజలకు అంతా తెలుసు ఇందులో దొంగ ఎవడు, దొర ఎవడు, తప్పు ఎవడు చేసినాడు, దాన్ని ఎవడు సమర్థించినాడు, ఇవాళ ప్రతి ఒక్కరికి తెలుసు. సామాన్యం కానించి తెలంగాణ సమాజంలో అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఇంకా బుకాయించాలి, ఇంకా భయపెట్టాలి, ఇంకా ఏదో దీంట్లో మసిపూసి మారేడుకాయ చేయాలని ఏదైనా ప్రయత్నం చేస్తే ఇంకా దిగజారుతారు తప్ప దీంట్లో ఏముండదు. తర్వాత ఒక బాలికకి న్యాయం చేయని భరత్ గారు శిక్షణ, నీకు ఆర్ఎస్ఎస్ శిక్షణ కానివ్వండి, బీజేపీ శిక్షణ కానివ్వండి, ఏపీసీ శిక్షణ కానివ్వండి, దేనికి పనికి వస్తారు మీరు? ఒక బాలికకు అన్యాయం చేస్తే, ఒక బాలికకు న్యాయం జరిగేదానికోసము కనీసము నీ బాధ్యత, ఒక పౌరుడిగా నువ్వు బాధ్యతను నెరవేర్చలేకపోతే దేని పనికి వస్తారు మీరు?
ఇది ప్రశ్న అండి. ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని తక్కువ అంచనా వేసే కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడానికి టైం తీసుకున్నది ఈ వ్యవస్థ. తెలంగాణ అంటే ఇప్పుడు ఎవరైతే దీన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు ఆ వ్యవస్థను ఆపినారు. తెలంగాణ సమాజాన్ని తప్పుడు అంచనా వేసి దీన్ని మరుగున పడద్దాము, ఈ కేసు జరగదు, ఈ కేసును రిజిస్టర్ చేయకుండా దీన్ని తొక్కేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా న్యాయం పట్ల ప్రజలు కొట్లాడతారు. Right. కొంచెం లేట్ అయినా కానీ కొట్లాడతారు. దాన్ని బజార్లో పెట్టి దాన్ని శుభ్రంగా కడుగుతారు. అదే గతి వీళ్ళందరికీ ఎవడెవడైతే దీన్ని మరుగుపరచాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ అదే శాస్త్రి గారు. రైట్, థ్యాంక్ యూ భరత్ గారు.